హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్స్లో క్లాసిఫికేషన్ లేదా వాటి యొక్క టైప్స్. సో ఫ్లాట్ బెల్ట్స్ ఈ డ్రైవ్ సిస్టమ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, సో దాని యొక్క వర్కింగ్ ఏంటి అనేది ఈరోజు మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 700+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోలో అసలు బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అంటే ఏంటి, సో దాని యొక్క యూజ్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేస్తాము ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు, దాన్ని క్లిక్ చేసి. సో రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి అక్కడ. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, టైప్స్ ఆఫ్ ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్. ఓకే, సో ఇక్కడ ఈ ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్ టైప్స్కి వచ్చేసరికి మెయిన్గా 7 టైప్స్. ఒకటి ఫస్ట్ వన్ ఓపెన్ బెల్ట్ డ్రైవ్, క్రాస్డ్ ఆర్ ట్విస్ట్ బెల్ట్ డ్రైవ్ సెకండ్, అండ్ క్వార్టర్ టర్న్ బెల్ట్ డ్రైవ్. ఫోర్త్ వన్ బెల్ట్ డ్రైవ్ విత్ ఐడ్లర్ పుల్లీస్. ఫిఫ్త్ వన్ కాంపౌండ్ బెల్ట్ డ్రైవ్. సిక్స్త్ వన్ స్టెప్పర్ ఆర్ కోన్ పుల్లీ డ్రైవ్. సెవెంత్ ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ డ్రైవ్. సో ఇవి ఈ 7 అనేవి మనకి మెయిన్ క్లాసిఫికేషన్. ఇంకా కొన్ని చిన్న చిన్న క్లాసిఫికేషన్లు ఉండొచ్చు, కానీ ఈ 7 మాత్రం మనం ఎక్కువగా యూజ్ చేసే క్లాసిఫికేషన్ ఈ ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్లో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 2 పుల్లీస్ని కనెక్ట్ చేస్తూ, 2 షాఫ్ట్స్ని కనెక్ట్ చేస్తూ ఒక బెల్ట్ అనేది మనకు ఉండడం జరిగింది. సో పవర్ అనేది ఒక పుల్లీ నుంచి ఇంకొక పుల్లీకి లేదా ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్కి ఈ బెల్ట్ అనేది ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టైప్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ మనం తెలుసుకోబోయేది ఓపెన్ బెల్ట్ డ్రైవ్. సో ఓపెన్ బెల్ట్ డ్రైవ్ మనకు చూడగానే చాలా వరకు మనం ఈ ఓపెన్ బెల్ట్ డ్రైవ్ని చూస్తూ ఉంటాం. ఓకే, సో ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తారు. ద ఓపెన్ బెల్ట్ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ విత్ షాఫ్ట్స్ అరేంజ్ ప్యారలల్ అండ్ రొటేటింగ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. సో ఇది ఎక్కడ వాడతారు అంటే 2 షాఫ్ట్లు ప్యారలల్గా ఉండాలి అండ్ 2 షాఫ్ట్లు కూడా సేమ్ డైరెక్షన్లో రొటేట్ అయితే, సో ఇది ఏ డైరెక్షన్లో రొటేట్ అయితే ఇది కూడా అదే డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో అక్కడ ఈ ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అనేది వాడతారు. ఓకే, సో ఇది మనం చూసినట్లయితే ఇది ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో ఇది కూడా అదే డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 పుల్లీలు ఉన్నాయి. ఇది డ్రైవర్, అంటే ఏదైతే ఈ సెకండ్ షాఫ్ట్ని తిప్పుతుందో, డ్రైవ్ చేస్తుందో దాన్ని మనం డ్రైవర్ అంటాం. ఇంకా మోటార్స్ ఆ షాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రైవర్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఏదైతే తిరుగుతుందో, అంటే ఇది తిప్పడం వల్ల ఇది రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అవ్వడం వల్ల ఇది రొటేట్ అవుతుంది. సో దీన్ని మనం డ్రివెన్ అంటాం. ఓకే, ఈ రెండింటికి మనం ఏం కనెక్ట్ చేస్తున్నాము, ఒక బెల్ట్ అనేది దీనికి కనెక్ట్ చేసి ఉంచుతున్నాము, ఈ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అనేది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పుల్లీ అనేది డ్రైవర్ని ఏ అనుకుందాం, డ్రివెన్ బి అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ పుల్లీ ఈ డ్రైవరు రొటేట్ అవుతుంది కదా, ఇలా రొటేట్ అయినప్పుడు ఇక్కడున్న బెల్ట్ని ఇది పుల్ చేస్తుంది, ఇటువైపుకి పుల్ చేస్తుంది. సో ఎప్పుడైతే పుల్ చేసిందో ఈ రెండిటి మధ్య, అంటే క్యూ అండ్ ఆర్ పాయింట్ మధ్యలో ఉన్న పోర్షన్ ఏదైతే ఉందో అది టైట్గా ఉంటుంది, అంటే ఈ ఏరియా అనేది టైట్ అవుతుంది. ఓకే, సో ఎందుకు టైట్ అవుతుంది అంటే మనకి పుల్లింగ్ యాక్షన్ అనేది ఉంటుంది. సో అందుకోసమే ఇది టైట్ సైడ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే పుల్ చేసి ఇలా టాప్ సైడ్కి వెళ్ళిందో అక్కడ కొంచెం స్లాక్ వస్తుంది, అంటే కొంచెం టైట్గా కాకుండా చిన్న లూజ్ అనేది వస్తుంది. సో అదే మనకి స్లాక్ సైడ్ అవుతుంది. ఓకే, సో ఇది టైట్ సైడ్, ఇది స్లాక్ సైడ్. ఓకే, సో ఇక్కడ మనం టాప్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే సో 2 షాఫ్ట్లు ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. సో ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేస్తుంది, సేమ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో దీని డిస్క్రిప్షన్
ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఓపెన్ బెల్ట్ డ్రైవ్స్. ఓకే, నెక్స్ట్ క్రాస్డ్ ఆర్ ట్విస్టెడ్ బెల్ట్ డ్రైవ్. అంటే క్రాస్డ్ ఇలా ఉంది క్రాస్, లేదా ట్విస్టెడ్ సో ట్విస్ట్ అయి ఉంది, రెండిటికి కూడా మనం ఇది పిలవచ్చు అనమాట. ఓకే, సో ఈ బెల్ట్ డ్రైవ్స్ ఎక్కడ వాడతారు అంటే మనకి ఇక్కడ రెండు షాఫ్ట్స్ లేదా రెండు పుల్లీస్ ప్రీవియస్గా మనం ఓపెన్ బెల్ట్ డ్రైవ్లో ఒకే డైరెక్షన్లో తిరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఈ పుల్లి ఒక డైరెక్షన్లో తిరిగితే ఈ పుల్లి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకే, ద క్రాస్డ్ ఆర్ ట్విస్టెడ్ బెల్ట్ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ విత్ షాఫ్ట్స్ అరేంజ్డ్ ప్యారలల్. రెండు కూడా షాఫ్ట్స్ ప్యారలల్గా ఉంటాయి. అండ్ రొటేటింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో ఇది ఇంపార్టెంట్, మనకి రెండు షాఫ్ట్లు ప్యారలల్గా ఉండి వాటి యొక్క డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ రివర్స్ కావాలి అనుకుంటే క్రాస్డ్ ఆర్ ట్విస్టెడ్ బెల్ట్ డ్రైవ్ అనేది మనం వాడతాము. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్, ఏదైతే బాటంలో ఉందో అంటే ఈ డ్రైవర్కి బాటంలో వస్తుందో అది టైట్ సైడ్ అవుతుంది, అంటే టాప్ నుంచి వెళ్ళేది స్లాక్ సైడ్ అవుతుంది. సో ఇది డ్రైవరు, ఇది డ్రివెన్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే యానిమేషన్ కూడా చూసారు కదా. సో ఇలా మనకి ఈ క్రాసింగ్ అనేది, ఈ ట్విస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇలా మనకి ఇది ఒక డైరెక్షన్లో తిరిగితే ఇది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్, సో ఈ క్రాస్డ్ ఆర్ ట్విస్టెడ్ బెల్ట్ డ్రైవ్లో కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకు అంటే ఏ లిటిల్ కన్సిడరేషన్ విల్ షోస్ దట్ ఎట్ ఏ పాయింట్ వేర్ ద బెల్ట్ క్రాసెస్. ఈ బెల్ట్ క్రాస్ అయినప్పుడు దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ రబ్బింగ్. సో ఈ రెండు కూడా రబ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఏరియాలో. ఓకే, సో దానివల్ల ఏంటి, ఈ రబ్స్ ఎగ్నిస్ట్ ఈచ్ అదర్ అండ్ దేర్ విల్ బి ఎక్సెసివ్ వేర్ అండ్ టైర్. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ బెల్ట్ ఎక్కువగా వేర్ అండ్ టైర్ అయిపోతుంది. అది ఒకటే మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్, దాన్ని అవాయిడ్ చేయడం కోసం ద షాఫ్ట్స్ షుడ్ బి ప్లేస్డ్ అట్ ఎ మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ 20 B. సో ఈ షాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం డిస్టెన్స్లో ప్లేస్ చేస్తారు. సో 20 B అంటే ఇక్కడ విడ్త్ ఆఫ్ ది బెల్ట్, దాని యొక్క బెల్ట్ యొక్క విడ్త్కి 20 టైమ్స్ ఈ షాఫ్ట్ యొక్క రెండు డిస్టెన్స్ ఉండాలి, ఈ రెండు సెంటర్ డిస్టెన్స్ ఉండాలి. ఓకే, ఎప్పుడు బెల్ట్ షుడ్ బి లెస్ దాన్ 15 మీటర్స్ పర్ సెకండ్. ఈ బెల్ట్ అనేది 15 మీటర్స్ పర్ సెకండ్స్ కన్నా తక్కువ స్పీడ్లో రన్ అవుతూ ఉండాలి. సో ఇది క్రాస్డ్ ఆర్ ట్విస్టెడ్ బెల్ట్ డ్రైవ్. ఓకే, నెక్స్ట్ క్వార్టర్ టర్న్ బెల్ట్ డ్రైవ్. క్వార్టర్ టర్న్ బెల్ట్ డ్రైవ్ అంటే మనకి ఇక్కడ చూసారు కదా. సో రెండు కూడా ఈ షాఫ్ట్లో ప్యారలల్గా లేవు. ఓకే, ద క్వార్టర్ టర్న్ బెల్ట్ డ్రైవ్ ఆల్సో నోన్ యాజ్ రైట్ యాంగిల్ బెల్ట్ డ్రైవ్. సో దీన్నే మనం ఏమని పిలుస్తాము, రైట్ యాంగిల్ బెల్ట్ ఈజ్ యూజ్డ్ విత్ షాఫ్ట్స్ అరేంజ్డ్ ఇన్ రైట్ యాంగిల్స్ అండ్ రొటేటింగ్ ఇన్ వన్ డిఫైన్డ్ డైరెక్షన్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక షాఫ్ట్ ఉంది, ఇక్కడ ఒక షాఫ్ట్ ఉంది. ఓకే, ఇక్కడ డ్రైవర్ ఉంది, ఇక్కడ డ్రివెన్ ఉంది. ఈ రెండు కూడా 90 డిగ్రీస్లో ఉన్నాయి. ఓకే, సో 90 డిగ్రీస్లో ఉన్నాయి, అవి కూడా సేమ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు మనం ఈ క్వార్టర్ టర్న్ బెల్ట్ డ్రైవ్ అనేది వాడతాము. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ది బెల్ట్ ఫ్రమ్ లీవింగ్ ది పుల్లీ, ద విడ్త్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ ది పుల్లీ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1.4 B. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ బెల్ట్ డ్రైవ్ రొటేట్ అయినప్పుడు, ఎందుకంటే 90 డిగ్రీస్లో కదా మనకి రొటేట్ అవుతుంది, సో 90 డిగ్రీస్లో వెళ్ళినప్పుడు ఈ బెల్ట్ అనేది స్లిప్ అయిపోతుంది. సో అలా స్లిప్ అవ్వకుండా ఇక్కడ ఆ పుల్లీ ఏదైతే ఆ ఫేస్ విడ్త్ ఉందో అది 1.4 B. B అంటే విడ్త్ ఆఫ్ ది బెల్ట్, అంటే బెల్ట్ యొక్క విడ్త్ 1.4 కన్నా ఎక్కువ ఉండాలి ఆ విడ్త్ ఆఫ్ ది పుల్లీ అనేది. ఓకే, సో ఇది క్వార్టర్ టర్న్ బెల్ట్. ఎక్కడైతే మనం 90 డిగ్రీస్ ఆ రెండు షాఫ్ట్లో ఉన్నాయో, సో అక్కడ పవర్ ట్రాన్స్మిషన్ మనం సేమ్ డైరెక్షన్లో కోరుకుంటున్నాము. సో అక్కడ మనం ఈ క్వార్టర్ టర్న్ బెల్ట్ డ్రైవ్ అనేది వాడతాము. ఓకే, ఇన్ కేస్ ద పుల్లీ కెనాట్ బి అరేంజ్డ్ ఆర్ వెన్ దెర్ ఈజ్ ఎ రివర్సల్ మోషన్ ఈజ్ డిజైర్డ్. సో ఇక్కడ మనం సేమ్ డైరెక్షన్లో కాకుండా రివర్స్ డైరెక్షన్లో మనకు కావాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఒక గైడ్ పుల్లీ అనేది వాడతాము. ఓకే, ఇలా. సో ప్రీవియస్గా మనం ఈ గైడ్ పుల్లీ అనేది వాడలేదు. ఓకే, సో అలాంటప్పుడు
మనకి రివర్సిబుల్ మోషన్ అనేది వస్తుంది. ఇది క్వార్టర్ టర్న్ బెల్ట్ డ్రైవ్. ఓకే, నెక్స్ట్ మనం బెల్ట్ డ్రైవ్ విత్ ఐడ్లర్ పుల్లీ. సో బెల్ట్ డ్రైవ్ విత్ ఐడ్లర్ పుల్లీ అంటే మనం ప్రీవియస్గా ఓకే, సో ఇప్పుడు ఇది ఓపెన్ బెల్ట్ డ్రైవ్ మనం ప్రీవియస్గా చూసాం కదా, సేమ్ అలానే ఉంది. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఐడ్లర్ పుల్లీ వాడాము. ఓకే, సో ఎందుకోసం ఈ ఐడ్లర్ పుల్లీ వాడాము అనేది చూద్దాం. ఏ బెల్ట్ డ్రైవ్ విత్ అన్ ఐడ్లర్ పుల్లీ యూజ్డ్ విత్ షాఫ్ట్స్ arranged parallelly when the open belt drive is cannot be used due to small angle of contact on the smaller pulley. సో ఇక్కడ ఈ స్మాలర్ పుల్లీ దగ్గర మనకి ఈ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. ఓకే, సో అలాంటప్పుడు ఈ ఓపెన్ బెల్ట్ డ్రైవ్కి మనం ఏం చేస్తామంటే ఒక ఐడ్లర్ పుల్లీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఈ ఐడ్లర్ పుల్లీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏదైతే బాటంలో ఉందో అక్కడ ఆ బెల్ట్ని పుష్ చేస్తుంది ఇది. సో ఎప్పుడైతే పుష్ చేస్తుందో ఇక్కడ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది పెరుగుతుంది స్మాలర్ దానికి. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ ప్రాపర్ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ డ్రైవ్ ఈజ్ ప్రొవైడెడ్ టు అబ్టైన్ హై వెలాసిటీ రేషియో అండ్ వెన్ ది రిక్వైర్డ్ బెల్ట్ టెన్షన్ కెనాట్ బి అబ్టైన్డ్ బై అదర్ మీన్స్. సో ఇక్కడ మనం హై వెలాసిటీ రేషియో మనం పొందొచ్చు ఈ ఐడ్లర్ పుల్లీ పెట్టడం వల్ల. ఇంకోటి ఏంటి, ఈ బెల్ట్కి కావాల్సిన టెన్షన్ ఏదైతే ఉందో అది కూడా మనం పొందొచ్చు ఈ ఐడ్లర్ పుల్లీ పెట్టడం వల్ల. సో ఇది ఏం చేస్తుంది, ఇలా ప్రెస్ చేసి ఉంచుతుంది. ఓకే, దానివల్ల ఈ బెల్ట్ అనేది రిక్వైర్డ్ టెన్షన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బెల్ట్ డ్రైవ్ విత్ ఐడ్లర్ పుల్లీస్. సో ఇది కూడా ఏంటి అంటే మోర్ దెన్ వన్ ఐడ్లర్ పుల్లీస్ ఉన్నప్పుడు మనం ఈ సిస్టమ్ అనేది వాడుతూ ఉంటాము. వెన్ ఇట్ ఈస్ డిజైర్డ్ టు ట్రాన్స్మిట్ మోషన్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు సెవరల్ షాఫ్ట్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక షాఫ్ట్ నుంచి నెంబర్ ఆఫ్ షాఫ్ట్స్కి మనం పంపించాలనుకున్నప్పుడు, పవర్ ట్రాన్స్మిట్ చేయాలి అనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఈ ఐడ్లర్ పుల్లీస్ అనేవి వాడుతూ ఉంటాం. చూసారు కదా ఇక్కడ. సో ఇవన్నీ ఐడ్లర్ పుల్లీస్. సో ఈ ఐడ్లర్ పుల్లీస్ అన్నీ ఏం చేస్తాయి, మనకు కావాల్సిన ఈ బెల్ట్ టెన్షన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం కోసం ఈ ఐడ్లర్ పుల్లీస్ అనేవి వాడతారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇదొక షాఫ్ట్, ఇదొక షాఫ్ట్, సో ఇదొక షాఫ్ట్. సో ఇక్కడ మనకి ఏమైంది అంటే ఇలా మనం నెంబర్ ఆఫ్ మల్టిపుల్ షాఫ్ట్స్కి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేయొచ్చు బై యూజింగ్ ఈ ఐడ్లర్ పుల్లీస్ ద్వారా. ఏ ఆల్ అరేంజ్డ్ ఇన్ ప్యారలల్ ఏ బెల్ట్ డ్రైవ్ విత్ మెనీ ఐడ్లర్ పుల్లీస్ మే బీ ఎంప్లాయిడ్. ఓకే, సో నెంబర్ ఆఫ్ షాఫ్ట్స్ని మనం కనెక్ట్ చేయాలి అంటే ఈ ఐడ్లర్ పుల్లీస్ అనేవి వాడుతూ ఉంటారు. నెక్స్ట్ కాంపౌండ్ బెల్ట్ డ్రైవ్. ఇది కూడా చాలా వరకు మనం చూస్తూ ఉంటాము. ఏ కాంపౌండ్ బెల్ట్ డ్రైవ్ యూజ్డ్ వెన్ పవర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు ది అనదర్ త్రూ ఏ నెంబర్ ఆఫ్ పుల్లీస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది డ్రైవర్, ఇది డ్రివెన్. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇక్కడికి పవర్ ట్రాన్స్మిట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాము, సేమ్ ఈ డ్రివెన్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ షాఫ్ట్ మీద మనం మళ్ళీ ఒక డ్రైవర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం ఇలా అనమాట. సో 1 2 మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ షాఫ్ట్ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ 3, సో ఇది డ్రైవర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది డ్రివెన్ అవుతుంది. సో అల్టిమేట్గా 1 నుంచి 4కి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇదే మనకి కాంపౌండ్ బెల్ట్ డ్రైవ్. ఓకే, వెన్ ఇట్ ఈస్ డిజైర్డ్ టు హ్యావ్ మ్యాక్సిమం రిడక్షన్ ఇన్ ది స్పీడ్. సో మనకి మ్యాక్సిమం స్పీడ్ ఎప్పుడైతే మనం తగ్గించాలనుకుంటున్నామో అలాంటప్పుడు ఈ కాంపౌండ్ డ్రైవ్ అనేది వాడతారు. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ షాఫ్ట్ మీద మళ్ళీ ఇంకొక డ్రైవర్ ఇన్స్టాల్ చేశారు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి. సో అల్టిమేట్గా ఏమైంది, మనకి ఆ స్పీడ్ అనేది తగ్గింది. ద కాంపౌండ్ బెల్ట్ డ్రైవ్స్ అసెంబ్లీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. ఇట్ ఎలిమినేట్స్ ది లార్జ్ డ్రివెన్ పుల్లీ. సో ఇది ఎందుకు ఎక్కువగా వాడతారు అంటే ఈ డ్రివెన్ పుల్లీ ఏదైతే ఉందో దాని యొక్క సైజుని తగ్గించడం కోసం మనం ఈ కాంపౌండ్ బెల్ట్ డ్రైవ్ని వాడుతూ ఉంటాము. సో మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అంటే స్పీడ్ రిడక్షన్ అనేది జరగాలి విత్ లెస్ సైజ్ ఆఫ్ డ్రివెన్ పుల్లీ. ఓకే, అందుకే మనం నెంబర్ ఆఫ్ స్టేజ్ని పెంచుకుంటూ వెళ్తాము. సో ఇక్కడ 2 స్టేజెస్ ఇచ్చారు, దానికన్నా 4 స్టేజెస్ కూడా ఉంటూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్టెప్డ్ ఆర్ కోన్ పుల్లీ డ్రైవ్.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 షాఫ్ట్లు ఉన్నాయి. సో 2 షాఫ్ట్లకి స్టెప్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు కావాల్సిన ఆ స్పీడ్ ప్రకారం ఈ ఏదైతే బెల్ట్ ఉందో ఈ బెల్ట్ని మనం చేంజ్ చేస్తే దాని యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి. ఏ స్టెప్డ్ ఆర్ కోన్ పుల్లీ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ ఫర్ చేంజింగ్ ది స్పీడ్ ఆఫ్ ది డ్రైవింగ్ షాఫ్ట్ వైల్ ద మెయిన్ ఆర్ డ్రైవింగ్ షాఫ్ట్ రన్స్ ఎట్ అ కాన్స్టెంట్ స్పీడ్. సో ఇక్కడ ఏదైతే ఈ డ్రైవింగ్ షాఫ్ట్ ఉందో అది కాన్స్టెంట్ స్పీడ్లో రొటేట్ అవుతూ ఉంటుంది. మనం ఈ డ్రివెన్ షాఫ్ట్ ఉంది కదా, సో దీని స్పీడ్ని చేంజ్ చేయాలి అంటే ఈ బెల్ట్ని ఎక్కడికి షిఫ్ట్ చేస్తాము. సో ఇక్కడ దీని యొక్క డయాస్ చేంజ్ అయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇది పెద్ద సైజు ఉంది, ఇది మెయిన్ షాఫ్ట్, ఇది ఏంటి డ్రివెన్ షాఫ్ట్. సో ఇక్కడ స్పీడ్ వేరీ ఉంది. అదే మనం వేరీ చేసుకోవాలంటే దీన్ని ఇక్కడే ఉంచి ఈ బెల్ట్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తాము, ఈ బెల్ట్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాము. సో దానివల్ల ఏంటి మనకి ఈ స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ అకాంప్లిష్డ్ బై షిఫ్టింగ్ ది బెల్ట్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది స్పీడ్ టు ది అదర్. సో అదే మనం అనుకున్నాం కదా, బెల్ట్ని ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది స్టెప్డ్ ఆర్ కోన్ పుల్లీ డ్రైవ్. నెక్స్ట్ ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ డ్రైవ్. సో ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ డ్రైవ్ అంటే ఏంటి? ఏ ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ వెన్ ద డ్రివెన్ ఆర్ మిషన్ షాఫ్ట్ ఈజ్ టు బి స్టార్టెడ్ ఆర్ స్టాప్డ్ వెన్ ఈవెన్ డిజైడ్ వితౌట్ ఇంటర్ఫియరింగ్ ది డ్రైవింగ్ షాఫ్ట్. సో మనం డ్రైవింగ్ షాఫ్ట్ ఏదైతే ఉందో, ఓకే, సో ఈ డ్రైవింగ్ షాఫ్ట్ని మనం స్టాప్ చేయకుండా ఈ ఏదైతే మెషిన్ షాఫ్ట్ ఉందో అక్కడ ఏముంటాయంటే 2 పుల్లీస్ ఉంటాయి. లూజ్ పుల్లీ ఉంటుంది, ఫాస్ట్ పుల్లీ ఉంటుంది. అంటే లూజ్ పుల్లీ అంటే ఈ షాఫ్ట్ మీద ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, అంటే ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రం ఈ పుల్లీ కాన్స్టెంట్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ 2 కనెక్ట్ అంటే ఈ షాఫ్ట్ కూడా తిరగాలనుకుంటున్నామో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఓకే, సో ఇది రొటేట్ అయినప్పుడు ఈ బెల్ట్ని ఇంది మీదకి షిఫ్ట్ చేస్తే, ఫాస్టెస్ట్ పుల్లీ మీదకి షిఫ్ట్ చేస్తే ఈ 2 కూడా ఈ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. ఓకే, అదే మనం ఈ షాఫ్ట్ రొటేట్ అవ్వకూడదు అనుకుంటే ఈ బెల్ట్ ఏదైతే ఉందో లూజ్ పుల్లీ మీదకి మనం షిఫ్ట్ చేస్తాము. సో అప్పుడు ఈ బెల్ట్ రొటేట్ అయినప్పుడు లూజ్ పుల్లీ కూడా ఈ షాఫ్ట్ మీద తిరుగుతూ ఉంటుంది. సో షాఫ్ట్ మీద ఫ్రీగా ఉంది కాబట్టి ఈ షాఫ్ట్ అనేది తిరగదు, ఇది ఒకటే తిరుగుతుంది. సో అదే మనకి ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ. ఓకే, ఏ పుల్లీ విచ్ ఈస్ కీడ్ ది మిషన్ షాఫ్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాస్ట్ పుల్లీ. ఈ పుల్లీ ఈ మిషన్ షాఫ్ట్ ఏదైతే ఉందో దాని మీద కీతో ఇన్సర్ట్ చేస్తారు, అందుకోసమే ఈ షాఫ్ట్ తిరిగితే పుల్లీ తిరుగుతుంది. ఓకే, సో మనం ఈ బెల్ట్ని ఈ ఫాస్ట్ పుల్లీ మీద మనం ప్లేస్ చేస్తే పుల్లీ తిరుగుతుంది, దానివల్ల షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. ఓకే, కానీ లూజ్ పుల్లీ అలా కాదు, ఫ్రీగా షాఫ్ట్ మీద ఉండడం వల్ల సో మనకి ఈ బెల్ట్ దాని మీద రొటేట్ అయినా సరే మనకి ఈ పవర్ అనేది ఈ షాఫ్ట్కి ట్రాన్స్మిట్ అవ్వదు. ఓకే, ఇదే మనకి ఈ ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ డ్రైవ్ సిస్టమ్. ఓకే, సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి వీడియోకి మాకు కామెంట్లు, లైక్లు ఇస్తే సో అది ఎలా ఉంది ఏంటి అనేది మేము అర్థం చేసుకొని ఇంకా అలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.